మన్మోహన్ సింగ్ గారు రీసెంట్గా చనిపోయారు. ఆయన చనిపోయిన మోడీ గారు వెళ్ళారు అంటే ఆయన రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా ఎలా మన దేశాన్ని అభివృద్ధి చెందారో ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన అవతల పార్టీ అయినా మోడీ గారు వెళ్ళారు కాబట్టి రేపు ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప నాయకుడు. మనకి ఇప్పటికీ మాకు ఊహ తెలిసినంత వరకు ఎవరు మంచి నాయకులు అంటే మనకి ఇద్దరే గుర్తుకొస్తారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది అయినా సీఎంలు ఎంతమంది మాట్లారండి. ఆయన ఎవరిని అడిగినా రాజశేఖర రెడ్డి గారు అండ్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల పాలనలో అంతా చొచ్చుకుపోయారు. 100% ఫ్యూచర్లో ఆ లిస్టులోకి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారు. ఎందుకంటే రేషన్ బియ్యం అనేది ప్రతి ఒక్కరు తినే కూడండి. దాని గురించి ఆయన ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఇంకా దూకుడు నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తీసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేస్తారని నా అభిప్రాయం అండి. కడపలో కూడా పవర్ఫుల్ ప్రెస్ మీట్ ఇచ్చారు కదా, ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. నాది కడపే అండి. కడపలో మ్యాక్సిమం ఎక్కువ టీడీపీ అండ్ వైసీపీ ఉంటారు. వైసీపీ ఉన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది ఒక హిమాలయ కాదు, పాలిటిక్స్లో కూడా హీట్ ఎక్కింది. ఎందుకంటే మోడీ గారు కూడా ఆయన చెప్పింది వింటున్నారంటే ఇప్పుడు మన ఆంధ్రాకి కూడా తన కంపెనీలు రాబోతున్నాయి అని వినపడింది. చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మన మినిస్టర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల